80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వేములవాడ మండల హమాలీ కార్మిక సంఘం కార్యాలయం ముందు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘ గౌరవ అధ్యక్షుడు పొలాస నరేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా పొలాస నరేందర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య రాజ్యాంగ ఫలాలు అట్టడుగు బడుగు బలహీన వర్గాలతో పాటు సంఘటిత అసంఘటిత కార్మికులకు అందాలని అన్నారు. కార్మికులకు శ్రమకు తగిన వేతనాలు, సామాజిక న్యాయం, విద్య, వైద్యం, సంక్షేమం కల్పించాలని ప్రభుత్వాలను కోరారు. కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్షుడు గజ్జెల శేఖర్తో పాటు సంఘ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. స్వేచ్ఛగా జీవించడానికి స్వతంత్రాన్ని పొందిన దినం ఈరోజు. భారతీయులంతా చాలా సంతోషంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది. బ్రిటిష్ వారు వ్యాపారం కొరకు 200 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చి ఇక్కడనే తిష్ట వేసి మన దేశ సంపాదనంతా దోచుకొని వారి దేశానికి తరలించి మనను కట్టుబానిసలం చేసి మన శ్రమను దోచుకొని మనను అనేక ఇబ్బందులను పెట్టి మనకు ఉపాధి లేకుండా చిత్రహింసలు పెట్టి మనపై ఎన్నో ఒత్తిడిలు తెచ్చి మరి బానిస బతుకులు తెలియజేయడం జరిగింది. మరి బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టడానికి కొరకు ఎంతోమంది మహానుభావులు, అల్లూరి సీతారామరాజు, వీరపాండ్య కట్టబ్రాహ్మణ, సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, గాంధీ మహాత్ములు లాంటి ఇతరత్ర ఎంతోమంది ఎన్నో విధాలుగా ఆందోళనలు చేసి లాఠీ దెబ్బలు తిని ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి జైళ్ళకు వెళ్ళి కుటుంబాలకు దూరమై ఎన్నో త్యాగాల ఫలితంగా ఈరోజు మనకు స్వతంత్రం సిద్ధించడం జరిగింది. స్వతంత్ర పోరాటంలో త్యాగాలు చేసి మరణించిన వారికి సందర్భంగా గర్నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి స్వాతంత్రం సిద్ధించి 80 సంవత్సరాలు అయినప్పటికీ స్వాతంత్ర ఫలాలు, రాజ్యాంగ ఫలాలు అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు, దారిద్ర్య రేఖకు దిగువనున్న వర్గాలకు, సంపన్న వర్గాలకు, అణగారిన వర్గాలకు సమానంగా అందాలని, సామాజిక న్యాయం జరగాలని, సమన్యాయం జరిగినప్పుడే నిజమైన స్వతంత్రం సిద్ధించినట్టని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది పాల్గొన్నారు. మరి వాళ్ళ కుటుంబాలను ఇప్పటికీ గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్వాతంత్ర ఫలాలు పేదలకు, కార్మికులకు, మరి దారిద్ర్యతో దిగువనున్న వారికి సంక్షేమ ఫలాలు విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, రాజకీయంగా కానీ, ప్రమోషన్లలో కానీ, ఉపాధిలో కానీ, సంక్షేమ కార్యక్రమాల్లో కానీ మరి కార్మిక వర్గానికి సంపూర్ణంగా అందాలని ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాను.